మేము చదువుతా అంటే చదవనీయాలి వాళ్ళు ప్రజల ఇవేమో మళ్ళీ వేరే కోతాయి ఫోటోలు ఓకే సార్ అన్ని కనవాలి. కోరళ్ళ గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 82, 83లో ఒక 5 గుంటల భూమికి సంబంధించిన భూ వివాదం గత 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. దానికి సంబంధించి భూమి అంటే మాది అని చెప్పి పడిగల గంగారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో పడిగల మల్లారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాది అని భూమి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న వివాదంలో వాళ్ళు రిపీటెడ్గా పోలీస్ స్టేషన్కి వస్తున్నారని చెప్పి మేము వచ్చిన తర్వాత ఎస్ఐ గారు నేను పర్సనల్గా భూమి మీదకి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరికి చూసిన తర్వాత ఇద్దరికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మోకా చూస్తే 20 సంవత్సరాల నుంచి భూ వివాదం నడుస్తుందని చెప్పిండ్రు. దానికి సంబంధించి ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో, తర్వాత ఎవరైతే నేరం ఆరోపిస్తున్న గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మీ ఏదైనా వివాదం ఉంటే కోర్టులో కానీ లేకపోతే తహసీల్దార్ వద్ద కానీ తెలుసుకోమని చెప్పినాము. భూమి మీద ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని చెప్పి కూడా చెప్పి రావడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని మనసులో పెట్టుకుని 27వ తారీఖు గంగారెడ్డి అనే వ్యక్తి కూడా బెదిరించిండని చెప్పిండు. దానికి సంబంధించి కూడా మాకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అయితే ఈ రోజు వరకు చేయలేదు. నేను నిన్న 1వ తారీఖు అతను ఉదయం 4:30 గంటలకు పురుగు మందు తాగి ప్రతిమ హాస్పిటల్లో చికిత్స పొంది చనిపోయాడు. దానికి సంబంధించిన కేసు నమోదు చేసుకున్నాం, దర్యాప్తు చేస్తాం. మరణ వాంగ్మూలం చేసిండ్రు. దాని మీద కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాత నిజంగానే అట్లాంటిది ఏమైనా తేలితే కఠినంగా చర్యలు తీసుకుంటాం.